అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారి నవల ఊగవే ఉయ్యాల 4వ భాగాన్ని వినబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన కథ వినని వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింకుల ద్వారా జరిగిన కథను వినేసి ఈ వీడియోలోని కథను వినండి. అబ్బా, నాకు నిద్రొస్తోంది అన్న మాధవికి ఇంటికొచ్చాక ఎంతకూ నిద్ర పట్టలేదు. రాజా ఏం చేస్తూ ఉంటాడు? ఆ చీకట్లో పడి ఒంగోలు వెళ్ళిపోయి ఉంటాడా? ఒకవేళ ఈ ఊళ్ళోనే ఉన్నాడేమో. ఉన్నా ఎలా కనిపిస్తాడు? ఆమె గది మేడ పైభాగంలో ఉంది. ఆమె అక్క బావ క్రింద ఉంటారు. ఆమె ఒక్కతే పైనుంటుంది. ఆమె లేనప్పుడు మేడమీది గదులన్నీ బోసిపోయినట్లుగా ఉంటాయి. గది బయట ఏదో అలికిడైనట్లయింది. ఎవరు అంది. ఏమీ జవాబు లేదు. కాసేపాగి మళ్లీ అలికిడి. మనసులో ఏదో అనుమానం. ధైర్యం తెచ్చుకొని ప్రక్క మీద నుంచి లేచి వెళ్లి తలుపు తీసింది. త్రుళ్ళిపడింది. రాజా. బట్టలు నలిగి ఉన్నాయి. ముఖం వడలు ఉంది. అతన్నలా చూడడం ఎంత అద్భుతంగా ఉంది. ఆ ముఖాన్ని తన గుండెలకు అదుముకోవాలని ఆమె అంతరంగం ఉవ్విళ్ళూరింది. ఎలా వచ్చావు? ఎలా అయినా రాగలను. ఎవరైనా చూశారా? ఏం చేస్తారు చూస్తే? అయినా అతన్ని చప్పున లోపలికి లాగి తలుపు గడియ పెట్టింది. రాజా, ఎందుకొచ్చావు? రాకుండా ఉండలేకపోయాను. రావద్దన్నానుగా. నువ్వు పరీక్షలో ఓడిపోయావుగా. ఈ పరీక్షలు పందేలు నేను లెక్క చేయను. నువ్వు నా దానివి. వింటున్నావా? కాదని నేనన్నానా అనుకుంటోంది లోపల. ఏం ఇంత పెంకిపిల్ల అల్లరి రాలుగాయి ఎందుకిలా సిగ్గుదొంతర్లు చిందిస్తోంది? మాధవి. నువ్వు నువ్వు ఐ నో. అతను చేతులు చాచాడు. ఆమె సందేహించలేదు. ఒక్క పరుగున వెళ్ళి అతని చేతుల్లో వ్రాలింది. అది కౌగిలి, బిగి కౌగిలి. మధ్య మధ్య ఆమె వ్రేలి గోళ్లు అతని వీపు మీద ఆడుకుంటూ చిన్నగా చురుక్కుమనిపిస్తున్నాయి. అది బిగి కౌగిలి. అయినా లేతగా అమాయకంగా ఉంది. అతని చేతివేళ్లు ఆమె వీపు మీద పేర్లు రాస్తున్నాయి. అతని ముఖం ఆమె దగ్గరగా వచ్చింది. చప్పున తల వెనక్కి వంచింది. వద్దు అంది నవ్వుతూ. మాధవి, ఆకలేస్తోంది. అతన్ని వదిలి అల్మైరా దగ్గరికెళ్ళి అందులోంచి పళ్ళు స్వీట్లు తీసుకొచ్చింది. ఇలారా. రాజా, స్నానం చేస్తావా? గీజర్లో 10 నిమిషాల్లో నీళ్లు వేడెక్కుతాయి. అతను తల ఊపాడు. కొంతసేపటికి అతనికి టవల్ అందించింది. బాత్రూంలో స్నానం చేస్తుంటే బయట బాధపడుతూ నిల్చుంది. షాంపూ వేసి తలంతా రుద్ది తానే చక్కగా తలస్నానం చేయించొచ్చుగా. ఇప్పుడు వెళ్ళి అడగనా? కోరిక అదిమేసుకుంది. స్నానం పూర్తి చేసి టవల్ చుట్టుకొని వచ్చాడు. ఇప్పుడెలా? ఏమిటి? బట్టలు 4 కొరుక్కుని నా చీరలే ఉన్నాయి, మరవే సరిపెట్టుకోవాలి అంది. కాని వార్డ్రోబ్ తెరిచి ఒక్కొక్క చీరే పట్టి పట్టి చూస్తోంది. ఏమిటి సంశయిస్తున్నావు? కాస్త దళసరిగా ఉండే చీర ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాను. అన్నీ పల్చగానే ఉన్నాయి. ఉంటే ఉన్నాయి. అది కాదండి, మరీ అంత పల్చగా ఉంటే ఏం బాగుంటుంది? ఏం పర్వాలేదులే అని ఆమె చేతిలోంచి ఒక చీర లాక్కుని గబగబా లుంగీలా చుట్టుకున్నాడు. ఆమె కిలకిలా నవ్వసాగింది. ఏం బాగాలేనా? అది కాదండి, మొగాళ్లు చూస్తే మోహించేటట్లు ఉన్నారు. పలహారం పూర్తయింది. నాకు నిద్రొస్తోంది అన్నాడు కళ్ళు మూతలు పడుతుండగా. సారీ, మంచం ఒక్కటే ఉంది. అది చాలదా ఏమిటి అంటూ మంచం మీదకు చేరి పడుకొని ఇలా నా పక్కకొచ్చి పడుకో, ఏం భయం లేదు అన్నాడు. భయమా? దేనికి? తెలియకపోతే మరీ మంచిది అంటూ చెయ్యి చాపాడు. ఆమె ఆ చేతిని అందుకొని పక్కకొచ్చి చేరింది. నెమ్మదిగా మేను వాల్చింది. కొంచెం అటు జరుగు. ఏ మరీ అంత దగ్గరగా పడుకుంటే ఏం బాగుంటుందమ్మా? అతను జరిగాడు. అటు కాదు, ఇటు. అతను మరికొంచెం జరిగాడు. అరే, చెప్తుంటే నీకు కాదు? అయ్యయ్యో, మరీ అంత దగ్గరగానా? ఎంత దగ్గరగా? ఆమెకు చెప్పడం చేత కాలేదు. కానీ ఎంత దగ్గరగా అంటే
ఇద్దరూ కలిసి ఒకే చీర కట్టుకున్నంత దగ్గరగా. తలుపు మీద చప్పుడైతే కళ్ళు తెరిచి చూసింది. తెల్లవారి చాలాసేపై ఉంటుంది. తలుపెవరో తడుతున్నారు. ఒక్క ఉదుటం లేచి తలుపు తెరిచి అడ్డుగా నిల్చుంది. మీకు ఫోన్ అమ్మగారు అంటోంది పనమ్మాయి. ఎక్కడ్నుంచి? తెలీదమ్మగారు, బయటూరు నుంచి అనుకుంటాను. సరే పద అంటూ ఆమె వెనుకే కిందకి దిగొచ్చింది. హలో అంది రిసీవర్ చేతిలోకి తీసుకుని. మాధవి నేను అంది అవతల నుంచి కళ్యాణి గొంతు. ఆమె ఆనందాశ్చర్యాలకు అవధుల్లేవు. హే, ఎక్కడ్నుంచి? ఏలూరు నుంచే. ఏలూరు ఎప్పుడొచ్చావు? మీ పేరెంట్స్తో ఎక్కడికో వెళ్తానన్నావుగా. వెళ్ళొచ్చేశాను రాత్రే. అవును, మీ పందేలేమైనాయి? రాజా కనిపించాడా? ఆమె ఆతృతకు మాధవికి నవ్వొచ్చింది. రాజా వచ్చాడు. 3వ పరీక్ష కూడా పూర్తయిపోయింది. ఏమైంది? రాజా గెలిచాడా? చిన్నపిల్లల ఆమె అడుగుతున్న తీరుకు ఇంకా నవ్వొచ్చింది. ఆ, గెలిచాడు అంది ఆమెను ఏడిపిద్దామని. గెలిచాడా? అయితే నీ పనైపోయింది. ఏమిటైపోయింది? నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు. ప్రపంచంలో అతన్ని ఎవరూ వారించలేరు. నా ఇష్టం లేకుండానా? నీ ఇష్టాయిష్టాలతో ఇహ నిమిత్తం లేదు. అలాగా? కానీ బహుశా అంత పని జరగదులే. ఏ? రాజాయే ఓడిపోయాడు గనక. అరే అంది కళ్యాణి బాధగా నిరాశగా. కానీ అంది మాధవి ఆమెను ఓదారుస్తున్నట్లు. ఒక రకంగా అతనే గెలిచాడు. ఎలా? ఓడిపోయి. అంటే? అంటే అతను ఓడిపోకపోతే నన్ను గెలవగలిగేవాడు కాదు. ప్రపంచం తలక్రిందులైనా. కళ్యాణికి అర్థం కాలేదు. పోన్లే, ఏదో ఒక విధంగా చివరకు గెలిచాడు కదా అంది కొంత సంతృప్తితో. నీకింకో విచిత్ర వార్త. రాజా ఇప్పుడిక్కడే ఉన్నాడు. అక్కడా? అవును, పైన నా గదిలో. అదెలా సాధ్యం? ఎలాగో చెప్తాను, సాయంత్రంలోగా ఓసారి రా. మా ఇంటి అడ్రస్ రాసిచ్చానుగా. తప్పకుండా వస్తాను. బాయ్ అని ఫోన్ పెట్టేసింది. మెట్లెక్కి పైకొస్తుంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంది. ఏమిటి అలా మాట్లాడింది? రాజా పైన తన గదిలో ఉండడమేమిటి? నిద్రలోంచి హఠాత్తుగా మేలుకొని కలల పారవస్యంలోంచి యువతలకొచ్చి ఇంకా పూర్తిగా సెటిల్ కాకపోవడం వల్ల అలా మాట్లాడిందా? కళ్యాణి ఏమనుకుంటుంది? ఆమెకు నవ్వొచ్చింది. తాను హఠాత్తుగా ఎంత వెర్రిదైపోయింది. పైకొచ్చి గదిలోకి అడుగుపెట్టింది. ఖాళీగా ఉన్న మంచం వెక్కిరించింది. ఆమెకు బాధ కలగలేదు, సంతోషంగా ఉంది. ఎంత తీయని కల. బ్రష్ చేసుకుని పనమ్మాయి తెచ్చిన కాఫీ తాగి స్నానానికి వెళుతుంటే ఒక పట్టాన ఆ దుస్తులు విప్పబుద్ధి కాలేదు. అవి రాజా స్పర్శతో నిండిపోయి ఒంటి నిండా ఏదో సుఖం కలిగిస్తున్నట్లు అనిర్వచనీయమైన అనుభూతి. అమ్మగారు పిలుస్తున్నారు అంది పనమ్మాయి ఆమె స్నానం చేసి యువతలకొచ్చాక. ఆమె 10 నిమిషాల్లో తెమిలి మెట్లు దిగి అక్క గదిలోకి అడుగుపెట్టింది. సత్య మంచం మీద ఆమె రాక కోసం ఎదురు చూస్తూ పడుకుంది. శోకపూరితమైన ఆమె శుష్క వదనంలో విశాల నేత్రాలు వింత నీలాల్లా మెరుస్తున్నాయి. మాధవికి రాత్రి జరిగిన సంఘటనలు జ్ఞప్తికొచ్చాయి. అక్కయ్య, నీకో పెద్ద జోక్ చెప్పనా? బావా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడట అంది దగ్గరికెళుతూ. అది జోక్ కాదు, నిజమే. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు అంది సత్య గంభీరంగా చెల్లెల ముఖంలోకి చూస్తూ. మాధవి నిర్గాంతపోయినట్లు మధ్యలోనే ఆగిపోయింది. ఎవరినో కాదు, నిన్నే మధు. ఆయన పెళ్లి చేసుకోబోయేది నిన్నే. క్షణంసేపు మాధవికి ఊపిరాడినట్లయింది. ఏమిటి తను వింటున్నది? నిజమేనా? లేకపోతే వీళ్ళందరికీ మతులు భ్రమించాయా? ఆమె ఆలోచనలు గ్రహించినట్లు సత్య ఒక్కరోజు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదిది. కొన్ని నెలల సంఘర్షణ తరువాత చేసుకున్న తీర్మానం అంది. ఎందుకని? ఎందుకిలా జరిగింది అని అడిగింది మాధవి ఆవేశంగా. ఎందుకనంటే, సంవత్సరాల తరబడి నా ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు నా వల్ల ఏమీ సుఖం లేదు. సుఖం లేకపోతే ఇంకో దాన్ని ఎవరినైనా కట్టుకొమ్మను, లేకపోతే ఉంచుకొమ్మను. అది చేతకాపోతే డబ్బులు పారేసి ఊరి మీద ఊరేగమను. కానీ నా జీవితంతో ఆటలాడడం దేనికి? ఎందుకంటే ఈ సమస్య కుటుంబ సమస్యగానే ఉండిపోయి మన మధ్యనే ఇరుక్కుని ఉండేందుకు, మనం బజారున పడకుండా ఉండేందుకు. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు?
లేదు, తాను సిగ్గు కొన్ని నెలల క్రితమే మర్చిపోయింది. మొదట్లో తన భర్త ఈ కోరిక ప్రకటించినప్పుడు నిర్ఘాంతపోయింది. ప్రతిఘటించింది, ప్రాధేయపడింది. ఇలాంటిది జరగడానికి వీల్లేదని భీష్మించింది. ఫలితంగా చిత్రహింసల పాలైంది. మానసికంగా, శారీరకంగా నరకం అనుభవించింది. చివరికి తనకు లొంగిపోక తప్పలేదు. అంతేకాదు, అతను ఇంకో ఆంక్ష విధించాడు. చెల్లెలకి ఈ విషయం ఆమె నూరిపోయాలిట. ఇష్టపడేటట్లు ఆమె చెయ్యాలిట. మధు, నాకు సిగ్గులేదే. అందుకనే నిన్ను కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను. నా మాటకు ఒప్పుకోవే. ఒప్పుకోను. ఎందుకని? నీ కోరికలో ఔచిత్యం లేదు కనుక. బావను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు కనుక. చూడలేను కనుక. అసలు అవసరం లేదు కనుక. ఇదంతా ఓ అసహ్యం కనుక. నువ్వు ఒప్పుకోకపోతే నా చావు చూసిన దానివవుతావు. ఒక్క నీ చావు కాదు, ఎంతమంది చావులు చూసినా సరే. అక్కయ్య, ఇంకెప్పుడు ఈ ప్రసక్తి నా ముందుకు తీసుకురాకు. అది నీకు నాకు ఇద్దరికీ మంచిది కాదు అని మాధురి ఇహ అక్కడ ఒక్క క్షణమైనా ఉండకుండా పైకెళ్ళిపోయింది. ఎందుకిలా జరిగింది? తాను చిన్నపిల్లలా ఉన్న దశ నుంచి అతనికి తెలుసు. అతన్ని బావగా, కుటుంబ యజమానిలా, ఓ సంరక్షకునిలా చూసిందే తప్ప పొరపాటును కూడా ఇలాంటి భావం ఎప్పుడూ రాలేదు. రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. ఆ సంభాషణలు గుర్తు చేసుకుంది. ఆమె ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినట్లయింది. ప్రపంచమెంత విషమయమని ఎప్పుడూ అనుకోలేదు. తాను వారి మీద ఆధారపడి ఉంటే ఉండొచ్చు. అందుకని ఎంత అఘాయిత్యమా? తన జీవితంలో నిప్పులు పోసే హక్కు ఎవరిచ్చారు వాళ్లకు? మంచం మీద పడుకుని అలా ఆలోచిస్తూనే ఉంది. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. అమ్మాయి గారు, మీకు ఉత్తరం అంటూ పనమ్మాయి ఒక కవర్ తెచ్చిచ్చి వెళ్ళిపోయింది. అనాసక్తంగా కవరు చింపింది. వెంటనే ఉలిక్కిపడింది. మాధవి, నువ్వు వెళ్ళిపోయాక ఆ చీకట్లో ఒంటరిగా ఎంతోసేపు కూర్చుండిపోయాను. ఏం చెయ్యాలో తెలియలేదు. ఎవరూ లేని చోట, ఏదీ కనిపించని చోట నిన్ను పోగొట్టుకుని, నువ్వు లేకుండా ఆ శూన్యంలో ఎప్పటికీ ఉండిపోయేలా గోచరించే ఆ శూన్యంలో కూర్చునుంటే జీవితంలో మొట్టమొదటిసారి భయం వేసింది. నువ్వు పరిచయం కాకముందు ఆకతాయిగా తిరిగినవాణ్ణి, ఎవర్నీ లక్ష్య పెట్టకుండా తిరిగే దుడుకు స్వభావం కలవాణ్ణి. అప్పుడు నాకు అనుభూతి అంటే తెలియదు, బాధ అంటే తెలియదు, ఒంటరితనమంటే తెలియదు, ఒక మనిషిని పొందటం అంటే తెలియదు, పోగొట్టుకోవడం అంటే తెలియదు. ఇప్పుడన్నీ తెలిసాయి. ఇంకా జీవితం ఎంత మధురమైన విషాదమో తెలిసింది. ఉండలేకపోతున్నాను. ఏం చేయను? మీ ఇంటికి రెక్కలు కట్టుకుని వచ్చేయినా? ఎగిరి నీ గదిలోకి సరాసరి వచ్చేయినా? రాగలను, కానీ రాను. ఎందుకంటే నీ స్వభావం నాకు తెలుసు, నీ కఠినత్వం నాకు తెలుసు. అలాంటి నీకు ఇంకా కోపం తెప్పించలేను. ఎందుకంటే నీలో కాఠిన్యం కరిగి మృదుత్వం వెల్లివెరిసే రోజు కోసం ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండగలను కాబట్టి. మాధవి, ఎందుకంత కఠినంగా ఉంటావు? నేను ఓడిపోయాను. అయితే ఇంత పెద్ద శిక్ష. నేనెట్లా కాలేజీకి రాను? నీకంత దగ్గరలో మసులుతూ దూరం చేసుకుంటూ ఎలా బతకగలను? కాలేజీకి రాకపోతే, నువ్వు అసలు కనిపించకపోతే ఎట్లా బ్రతకను? నాకేం అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఎంతో అల్లరి చిల్లరిగా తిరిగేవాణ్ణి. హఠాత్తుగా ఇంత విషాదం అలువుకున్నదేమిటిప్పుడు? మాధవి, నువ్వెప్పటికీ కరుగుతావు చెప్పవు? ఓ హాల్లో కూర్చుని ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇప్పుడే పోస్ట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నా అనుకునే నీ రాజా. ఆమె కళ్ళ వెంట జలజలమని నీళ్లు కారుతున్నాయి. రాజా, నా మనసులో ఏమున్నదో నీకెట్లా తెలుస్తుంది? నేను కఠినాత్మురాల్ని కాను రాజా అనుకుంది మోగగా. భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. వెంటనే, హాయ్, ఎప్పుడొచ్చావు అన్నది సంభ్రమంగా లేచి కూర్చుంటూ. నా కళ్ళని నమ్మవచ్చా? నీ కళ్ళలో నా కన్నీళ్లు అంది కళ్యాణి ఆమె ప్రక్కనే కూర్చుంటూ. శిల కరిగింది అంది మాధవి కళ్ళు తుడుచుకుని నవ్వుతూ. కళ్యాణి గది నలువైపులా కలిగి చూసి, ఏడీ కథానాయకుడు అని అడిగింది. పారిపోయాడు. ఎక్కడ్నుంచి? కలల్లోంచి. అంటే కల యథార్థం అనుకుని నీకు చెప్పాను కళ్యాణి అంటూ జరిగిన సంగతి వివరించింది.
విని కళ్యాణి నవ్వు ఆపుకోలేకపోయింది. పడిపోయానే అంది మాధవి. ఎక్కడా? ఎక్కడేమిటి నీ మొహం? ఉచ్చులో. అవును, ఎవరి దారిన వారిని బతకనీయకుండా ఈ ఎంక్రోచ్మెంట్ ఏమిటి ఒకరి మీద ఒకరు? హాయిగా బతుకుదాం అనుకున్నాను. కష్టాల్లో పడిపోయావు మరీ తొందరగా. పోన్లే, మరీ లేతగా కాకుండా లేత వయసులో ఒక రకంగా మంచిదే. ఏం మంచిదే నా తలకాయ. ముందు ముందు బోలెడు ఎడ్యుకేషన్ ఉంది, డిగ్రీలు పుచ్చుకోవాలి అంది మాధవి ఆలోచిస్తూ. అసలేం జరిగిందో చెప్పు నిన్న. మాధవి జరిగిందంతా చెప్పింది. రాజా రాసిన ఉత్తరం కూడా చూపించింది. పాపం అంది కళ్యాణి నిట్టూరుస్తూ. ఏ అంత జాలి? చీకట్లో ఒక్కడూ అంత దూరం వెళ్ళిపోయాడా? వెళ్లకుండా ఉంటే బాగుండును అంది మాధవి స్వగతంగా. ఇద్దరూ చాలాసేపు కబుర్లతో గడిపేశారు. 12 దాటాక కిందకి డైనింగ్ రూంలోకెళ్ళి భోజనం చేసొచ్చారు. కళ్యాణికి తన అక్కయ్యను పరిచయం చేయలేదు. అసలు ఆమె గురించి పట్టించుకోలేదు. సాయంత్రం 5ంటికి వెళతాలని లేచింది కళ్యాణి. వీధిలోకి వెళ్లి రిక్షా ఎక్కించొచ్చింది మాధవి. మధు అని పిలిచింది సత్య గదిలోంచి. వెళ్లనా మాననా అని క్షణంపాటు సంశయించి చివరకు లోపలికెళ్ళింది. ఏం నిర్ణయించుకున్నావు? ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మధు అంది సత్యం మ్లానవదనంతో. అవును, కలుషితమైన ఈ ఇంటి వాతావరణంలో నాకింక స్థానం లేదని తెలుసుకున్నాను. నీ మొగుడు నాతో ఇన్నాళ్లు ప్రవర్తించిన పద్ధతికి కొత్త అర్థాలు తెలిసాయి. అతను నాకు దగ్గరగా మసిలేటప్పుడు ఆ కళ్ళు ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి. మై గాడ్, నేను మంచం మీద పడుకున్నప్పుడు నా పక్కనే కూర్చుని మాట్లాడేవాడు, మధ్య మధ్య నా శరీరం నిమురుతూ. అప్పుడు తెలియలేదు. అబ్బా, ఎంత రోత ఆ స్పర్శ! సత్య, అవును, ఇప్పుడు నిన్ను అక్కయ్య అని పిలవాలనిపించటం లేదు. అతని ముందే పౌడర్ వేసుకుని, అతని ముందే జుట్టు చిక్కు తీసుకుని నా మూమెంట్స్తో ఎంత అమాయకంగా అతని కళ్ళ దాహాన్ని తీర్చానో ఇప్పుడు అర్థమవుతోంది. అబ్బా, తలుచుకుంటే ఎంత జుగుప్స! ఇహ ఈ ఇంట్లో క్షణం ఉండలేను. ఎక్కడికెళ్తావే? ఎక్కడికన్నా వెళ్తాను, ఇక్కడ మాత్రం ఉండను అని బయటకొచ్చి మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయింది. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. తెలివి తెచ్చుకునేసరికి చీకటి పడిపోయింది. లేచి లైట్ వేసింది. అవును, ఎక్కడికెళ్తాను? రాజా దగ్గరకు. రాజా దగ్గరకా? అవును, నా రాజా దగ్గరకు. నా రాజా దగ్గరకు. రాజా, వస్తున్నాను. బట్టలు సర్దుకోలేదు. చేతిలో రూపాయన్నా ఉన్నదో లేదో చూసుకోలేదు. ఏదో ఆవహించిన దానిలా బయటకు పరిగెత్తబోయింది. సరిగ్గా గది గుమ్మం దగ్గరికి రాగానే తలుపులు తెరుచుకున్నాయి. బయట ప్రతాప్ నిలబడున్నాడు. ఎక్కడికి అన్నాడు కటువుగా. నా ఇష్టం వచ్చిన చోటుకు. అలాగా అంటూ విసురుగా ఆమెను లోపలకు తోశాడు. ఈ పరిణామం ఆమె ఎదురు చూడలేదు. నిలదొక్కుకోలేక వెనక్కు తూలింది. అతను లోపలికి అడుగుపెట్టి తలుపు గడియ వేశాడు. అసలే ఎర్రగా ఉండే ఆ కళ్ళు మరింత ఎర్రబడి ఉన్నాయి. ఆల్కహాల్ వాసన. ఎన్నోసార్లు చిలిపిగా అతనికి డ్రింక్ కల్పించేది. ఇప్పుడు ఆమె అసహ్యంగా అతని మొహంలోకి చూస్తోంది. ఆమె కంటికతను మృగంలా గోచరిస్తున్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు అన్నాడు అదే కటుస్వరంతో. నువ్వేమిటి అలా చూస్తున్నావు అని అడిగిందామె అంతకంటే విసురుగా. చెప్పనా? వెటకారంగా నవ్వాడు. నీ అందాలు. ఓస్ అంది నిర్లక్ష్యంగా. నీలాంటి నీచుల కళ్ళు ఎన్నో పడుంటాయి. అంత మాత్రాన పాతివ్రత్యం ఏం పోదులే. నీ పాతివ్రత్యం ఇంతవరకు పోయి ఉండదులే. కాని ఇప్పుడు తప్పదు. ఏ బలాత్కరిస్తావా? తప్పదు. మీ అక్కయ్య నిన్ను కన్విన్స్ చేయలేకపోయింది కాబట్టి. ఆమె ఎగతాళిగా నవ్వింది. నా గురించి నువ్వు తక్కువ అంచనా వేశావు. నా గురించి నువ్వు తక్కువ అంచనా వేశావు. అతను ఆమె వైపు కదిలాడు. కింద నుంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎక్కడ్నుంచో వస్తున్నట్లు. ఏవండి, ఏవండి, మధు, మధు అన్న అతి దీనమైన నిస్సహాయమైన అరుపులు. చేయి జాస్తే ఆమె అందేటంత దూరంలోకొచ్చాడు. నిన్నటిదాకా ఇద్దరూ మామూలు బావామరదళ్ళు. ఆమె గురించి అతని మనసులో అగ్నిపర్వతాలు బద్దలవడం, లావాలు పొంగడం జరుగుతూ ఉండొచ్చు. కాని ఆమె ఏ అరమరికలు లేని ముగ్ధ. ఇప్పుడతను ఆమెను కబళించి వెయ్యడానికి దూకుతున్న ఆకలిగొన్న పులి. ఆమె జింకపిల్ల కాదు.
అతని ఎర్రబడ్డ కళ్ళు ఆమె కళ్ళని చూస్తున్నాయి. ఆ కళ్ళని తాగేయాలనుంది. కాని ఏమోలో కొద్దిగా అదురు. కాని అహం మీదకు పురిగొల్పింది. ఇంకో అడుగు ముందుకేసి మెరుపులా ఆమెను అందుకోబోయాడు. కాని అంతకంటే వేగంగా ఏదో జరిగింది. కళ్ల ముందు చీకట్లు కదలాడాయి. చెంప సర్రుమంటుంది. చేత్తో తడిమి చూసుకుంటే రక్తమై ఉండొచ్చు. చల్లగా తగిలింది. తేరుకునే లోపల ఆమె తలుపు తీసుకుని బయటకెళ్ళి తలుపు బయట నుంచి గొళ్ళెం పెట్టింది. తర్వాత గబగబా కిందకెళ్ళిపోయింది. బయటకు పోబోతుంటే హాల్లో టెలిఫోన్ మ్రోగింది. క్షణంపాటు తటపటాయించి వెళ్ళి రిసీవర్ తీసుకుంది. హలో, 63995? ఎస్, మాధవి గారున్నారా? నేనే మాట్లాడుతున్నాను. ట్రంకాల్ ఫ్రమ్ ఒంగోల్. ఊపిరాగిపోయినట్లయింది. మాట్లాడండి. అవతల నుంచి ఓ గొంతు సౌమ్యంగా, ఎవరమ్మా? మాధవా అని అడిగింది. ఎంతో పెద్ద మనిషి తరహాగా ఉంది ఆ కంఠం. అవునండి, నేను సీతారామారావునమ్మా, రాజా తండ్రిని. గుండె చిక్కపట్టినట్లయింది. ఏమిటండి అంది కంపిత స్వరంతో. రాజా డైరీలో నీ గురించి తెలుసుకుని నీ ఫోన్ నెంబర్ కూడా దాన్నుంచే తెలుసుకుని ఫోన్ చేస్తున్నానమ్మా. విజయవాడ నుంచి వస్తుంటే రాజాకి స్కూటర్ యాక్సిడెంట్ అయింది. పరిస్థితి చాలా విషమంగా ఉంది. గుంటూరులో చూపిస్తే రాయవెల్లూరు తీసుకెళ్లమన్నారు. బట్టలు అవి తీసుకెళ్లడానికి ఇక్కడికి వస్తే రాజా డైరీ వల్ల నీ గురించి వివరాలు తెలిసాయి. వాడి మనసు తెలిసింది. నీకు తెలియపరచటం భావ్యమని ఫోన్ చేస్తున్నాను. ఎట్లాగో గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని, రాజా ఎక్కడున్నాడండి అని అడిగింది. గుంటూరులో. నేనొస్తున్నానండి. నీ ఇష్టమమ్మా. ఒక్క విషయం చెప్పండి, రాజాకి బాగా సీరియస్గా ఉందా? తలకి మళ్ళీ బలమైన గాయం తగిలిందమ్మా. డీప్ కోమాలో ఉన్నాడు. నేను వెంటనే బయలుదేరుతున్నానండి అని ఆమె ఫోన్ పెట్టేసింది. బయట ద్వారం వైపు 4 అడుగులు వేసిందో లేదో లోపలి గదిలో నుండి పెద్ద పెట్టున కేకలు. గుండె అదిరినట్లయి వెనుదిరిగి చూసేసరికి గదిలోంచి మంటలు కనిపించాయి. కిరసనాయిల వాసన. అర్థమైంది. అక్కయ్య అంటూ లోపలికి పరిగెత్తింది. కిరసనాయిలు పోసుకున్న బట్టలు మంటలు ఎగజెమ్ముతుండగా బాధతో అరుస్తూ సత్య అటూ ఇటూ గెంతుతోంది. ఆమె శరీరానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో పరుగులు పెడుతోంది. మాధవికేం చేయడానికి పాలుపోలేదు. బ్లాంకెట్ లాంటిదేమైనా కప్పుదామా అంటే దగ్గరలో ఏమీ కనపడలేదు. చీర లాగేయడం మినహాయించి వేరే గత్యంతరం లేదు. ఒక్క ఉరుకున ముందుకు పరిగెత్తి ఆమె చీర కుచ్చిళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించింది. చేతులు భగ్గుమన్నాయి. ముఖం మీదకు వెచ్చని సెగలు. చేతుల్లోంచి పట్టు జారిపోయింది. మళ్లీ ముందుకు చేతులు జాచే లోపల సత్య అరుస్తూ పక్కకి తిరిగి ఆమె మీద పడింది. తప్పించుకునేందుకు వ్యవధి లేకపోయింది. ఆమె కట్టుకున్న టెర్లిన్ చీరె భగ్గుమని అంటుకుంది. క్షణంలో మంటలు నాలికలు చాస్తూ మీదకు లేచాయి. సరాసరి ముఖం మీదకొచ్చాయి. మాధవి ముఖం అగ్నిగోళంలో చిక్కుకుపోయినట్లయింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపల ముఖం దారుణంగా కాలిపోయింది. ఎప్పుడు స్పృహ కోల్పోయిందో కూడా ఆమెకు తెలీదు. రాజా కళ్ళు విప్పాడు. తలంతా ఏదో బరువు. శరీరంలో నరాలన్నీ విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా అనుభూతి. కళ్ల ముందు మసకమసగ్గా ఏవో దృశ్యాలు. పొగమంచు వీడినట్లు, తెర తొలగినట్లు క్రమంగా స్పష్టతొచ్చింది. పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్, తెల్లగా పాలరాయి పరిచినట్లు మెరిసే గోడలు, తాను పడుకున్న మంచం చుట్టూ మనుషులు. మిస్టర్ రాజా, ఆర్ యూ ఏబుల్ టు సీ? తెల్లటి ఏప్రాన్ వేసుకుని సన్నగా పొడవుగా స్వచ్ఛమైన చిరునవ్వుతో దివి నుండి భువికి దిగివచ్చిన దేవతలా కనబడుతూ అడుగుతున్నాడు డాక్టర్. రాజా పెదవులు కదిలాయి. ఎన్నో మెలికలు తిరిగినట్లయి, మరచిపోయిన అలవాటు మళ్లీ చేసుకుంటున్నట్లు, మాట్లాడడం నేర్చుకుంటున్నట్లు విచిత్రంగా కదిలాయి. ఎస్. అక్కడ గుమికూడిన 5-6 ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అంటూ ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు. రాజాకేమీ అర్థం కావడం లేదు. ఏమిటి సక్సెస్? తాను బ్రతకడమా? తనకు ఆపరేషన్ చేశారా? అసలేం జరిగింది? ఆ రోజు తలంతా దిమ్ము, లేలగా గుర్తొస్తోంది. ఆ రోజు తనని మాధవి తిరస్కరించి కొండదిగి వెళ్ళిపోయింది. ఉన్మాదం ఆవహించినట్లై కొంతసేపు అలా ఉండిపోయి తర్వాత నెమ్మదిగా దిగొచ్చాడు. ఎక్కడో కూర్చొని మాధవికి ఉత్తరం రాశాడు.
పోస్ట్ చేసి స్కూటర్ ఎక్కాడు. సుడిగాలిలా దూసుకుపోతోంది. ఆ చీకట్లో ఎలా నడుపుతున్నాడో తనకే తెలియదు. మైళ్ళు గడిచిపోతున్నాయి. దుఃఖం, బాధ, దారుణంగా పోగొట్టుకున్నానన్న అసంతృప్తి రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. దారి తెలియడం లేదు. అయినా ముందుకు పోతూనే ఉన్నాడు. రాకాసిలా ఎదురుగా ఏదో వచ్చింది. ఆఖరి నిమిషంలో గమనించి పక్కకు తప్పుకోబోయాడు. కాని అప్పటికే ఆలస్యమైంది. పెద్ద శబ్దం. తాను ఎక్కడికో విసిరివేయబడుతున్నట్లు తెలిసింది. అంతే. మాధవి, మాధవి అన్నాడు. అక్కడున్న డాక్టర్లంతా ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూస్తున్నారు. వాట్ ఈస్ హీ సెయింగ్? ఐ థింక్ హీ ఈజ్ అటరింగ్ సమ్ నేమ్. అప్పుడు గమనించాడు, వాళ్లలో ఎవరూ భారతీయుల్లా లేరు. అంతా విదేశీయుల్లా ఉన్నారు. ఐ వాంట్ టు సీ మాధవి ఇమీడియట్లీ. వాళ్లంతా ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. కాల్ హిస్ ఫాదర్ అన్నారొకరు. ఒకతను బయటికెళ్ళి సీతారామారావు గారితో లోపలికొచ్చాడు. 2 నిమిషాల తర్వాత ఆయన కళ్లలో ఆనంద భాష్పాలు. దగ్గరకొచ్చి కుమారుడి తల నిమురుతూ, రాజా, రాజా అంటున్నాడు ఆనంద పారవస్యంతో. డాడీ. ఎస్ మై బాయ్ అన్నాడు కళ్ళు తుడుచుకుని. మనం ఇప్పుడెక్కడున్నాం? లండన్లో. రాజా అదిరిపడినట్లయ్యాడు. లండన్లోనా? ఆయన అవునన్నట్లు తల ఊపాడు. అవును, హార్లీ స్ట్రీట్లో ఉన్న లండన్ క్లినిక్లో. ఇదంతా ఎలా జరిగింది? ఆయన ఏదో చెప్పబోయాడు. పక్కనున్న డాక్టర్ వారించి, అవన్నీ నిదానంగా చెప్పండి. అతడిప్పుడే సెన్సస్లోకి వచ్చాడు. స్ట్రెయిన్ తట్టుకోలేడు అన్నాడు ఇంగ్లీష్లో. పోనీ మాధవి ఎక్కడుంది? అదైనా చెప్పండి. తెలీదు అన్నాడాయన విచారంగా. తెలీదా అని. అవును, ఎలా తెలుస్తుంది? అసలు ఈ సంగతి మీకెవరికీ తెలియదు కదా అని గొణుక్కున్నాడు నిరాశగా. అతని సెన్సెస్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. జ్ఞాపక శక్తి కూడా సక్రమంగా ఉంది. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనుకుంటున్నారు డాక్టర్లు వాళ్లలో వాళ్ళు హర్షాతిరేకంతో. కొంచెం ఆగి రాజా, సుధాకర్ వాడినొక్కడిని ఇండియాలో వదిలొచ్చారా అని అన్నాడు. లేదు, నాకు సాయంగా ఇక్కడే ఉన్నాడు. ఏడి? పిలుచుకొస్తాను అని ఆయన బయటకు వెళ్లారు. తండ్రి ఎందుకలా ఉన్నాడు? ఆయన ముఖంలో చాలా మార్పు కనిపిస్తోంది. ఎంతో పెద్దవాడైపోయినట్లు, వయసు పెరిగినట్లు. దుఃఖభారం వలన. 1-2 నిమిషాలు గడిచాక సీతారామారావు గారు ఓ 15 ఏళ్ల కుర్రాడితో లోపలికొచ్చారు. రాజా ఆ కుర్రాడి వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నూనూగు మీసాలు, కళ్లలో మెరుపు. అనయ్య అన్నాడు ఆ కుర్రాడు దగ్గరకొస్తూ. మై గాడ్, వాడే వాడే సుధాకర్. ఇంత పెద్దవాడెలా అయ్యాడు? ఇక్కడికి ఎప్పుడొచ్చావు? నన్నిక్కడికి ఎప్పుడు తీసుకొచ్చారు? సంభాషణ తెలుగులో జరుగుతూ ఉండడం వల్ల అతనేమంటున్నది అక్కడున్న డాక్టర్లకు అర్థం కావడం లేదు. సీతారామారావు గారు వాళ్ల వంక చూశాడు. చెప్పవచ్చునో లేదో ఆయనకు తెలీదు. ఒక్క క్షణం తటపటాయించి అన్నాడు. మనం ఇక్కడికొచ్చి 3 ఏళ్లు గడిచింది. 3 ఏళ్లు? 3 ఏళ్లు తాను కోమాలో ఉన్నాడా? ఇన్నాళ్ళు తాను చచ్చిపోయినట్లే లెక్క. కానీ తెలివొచ్చింది కాబట్టి బ్రతికినట్టు. తండ్రి చెప్పాడు. స్కూటర్ యాక్సిడెంట్ అవగానే తాను స్పృహ కోల్పోయాడు. గుంటూరులో రాయవెల్లూరు తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. అక్కడ వాళ్ళు బ్రెయిన్కు ఆపరేషన్ చేసి ప్రాణమైతే పోశారు, కానీ కోమాలోంచి బయటకు తీసుకురాలేకపోయారు. 2-3 నెలలు విశ్వప్రయత్నం చేసి ప్రయోజనం లేక ఇహ లండన్ తీసుకెళ్లమన్నారు. సీతారామారావు గారు వారం 10 రోజుల్లో స్నేహితుల సాయం వల్ల ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. లండన్లో ఆయన బంధువులు, మిత్రులు కొందరున్నారు. వారందరి సాయంతో హాస్పిటల్లో చేర్చి ఇంతకాలము కొడుకు దగ్గరే ఉండిపోయారు. రాజాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ వయసులో స్త్రీ తోడు లేక ఒంటరిగా కుటుంబ భారాన్ని మోస్తూ జీవనయాత్ర సాగించటమే కాకుండా దేశం కాని దేశం వచ్చి లక్షల కొద్దీ ధనం వెచ్చిస్తూ ఎన్ని అవస్థలు పడ్డాడు. నన్ను చచ్చిపోనివ్వాల్సింది డాడీ. నా కోసం ఎన్నో బాధలు పడ్డారు అన్నాడు తండ్రితో. ఆయన మంచం మీద రాజా ప్రక్కనే కూర్చుని తల నిమురుతున్నాడు. నేను బ్రతికేది మీ ఇద్దరి కోసమేరా. మీరంటూ లేకపోతే ఆ బ్రతుకుకు అర్థమే ఉందిరా అంటుంటే ఆయన గొంతు వణికింది.
తర్వాత చెప్పాడు, డాక్టర్లు ఈ కేసు గురించి మొదటి నుంచి ఆశావాదంతో ఉన్నారు. వాళ్ళెప్పుడూ నిరుత్సాహపడలేదు. ఏ రోజుకా రోజు నూతనోత్సాహంతో పట్టుదలగా కేస్ ట్రీట్ చేస్తూ వచ్చారు. చివరకు వాళ్ల కృషి నెరవేరింది. రాజాకు మాధవి గుర్తుకొస్తోంది. ఆమె తనతో ఎప్పుడూ ప్రేమతో సంభాషించుండకపోవచ్చు. కానీ ఆమెకు దగ్గరగా దూరంగా జరుగుతున్న ఆ కాసిని రోజులు ఎంత లేత బాధతో, తీయని విషాదంతో రోజులు గడిచాయి. ఆమె కోసం, ఆమెను పొందడం కోసం ప్రాణాలకు తెగించి ఆమె పెట్టిన పరీక్షల్లో పోరాడాడు. ఒళ్ళు గగురు పొడుస్తుంది. చివరిసారిగా ఎంత భయంకరమైన సాయంత్రం అది! ఆమె మీది ప్రేమ సాఫల్యం కోసం సౌగంధికా పుష్పం తీసుకురావడానికి పోయినట్లు తెగించి వెళ్ళి లోయలో పడిపోయాడు. ఆమె పమిటి విసిరి ఆదుకోకపోయినా బావుండేది. ఇన్నాళ్ళు బ్రతికున్నా చచ్చిపోయిన వాడితో సమానమే. 3 సంవత్సరాలు. మాధవి ఏం చేస్తుంది? తాను గుర్తుండి ఉంటాడా? సీతారామారావు గారు లోపలికొస్తున్నారు. రాజు, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నారు ప్రక్కన కూర్చుంటూ. రాజా ఏమీ జవాబు చెప్పలేదు. మాధవి గురించా? ఇందాక మాధవి గురించి అడిగినప్పుడు తెలీదు అన్నారు. అసలు ఆమె గురించి ఆయనకెలా తెలుసు? అతని మనసులోని సందేహం గమనించినట్లు, నీకు సీరియస్గా ఉన్నప్పుడు నీ డైరీ చదవడం తటస్థించింది. ఆమెకు ఫోన్లో విషయం చెప్పాను అన్నాడు. మీరామెతో మాట్లాడారా? మాట్లాడాను. ఎంతో ఆందోళన పడింది. వెంటనే బయలుదేరి వస్తానన్నది. కానీ ఎందుచేతనో రాలేదు. వస్తానన్నదా? ఆ మాట చాలు తనకి. ఎందుకని రాలేదు? పోనీ రాలేకపోయిందో? అనవసరం. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం డాడీ. డాక్టర్ గారిని అడిగాను. సాయంత్రం వచ్చి పరీక్షలు చేసి చెప్తానన్నారు. ఆ సాయంత్రం ఆ తెల్లటి పొడవాటి డాక్టర్ గారు వచ్చారు. ఆయన పేరు రాడ్నీ స్మిత్. రాజా ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి ఆ కేసు పర్యవేక్షిస్తున్నది ఆయనే. ఆయన రాజాకి మరోసారి అన్ని పరీక్షలు చేశారు. అతన్ని మంచం మీద నుంచి లేపి అటూ ఇటూ నడవమన్నారు. రాజా నడిచాడు. పసిపిల్లవాడు నడిచినట్లు తప్పటడుగులు వేశాడు. కానీ ఎక్కువసేపు నిలద్రొక్కుకోలేకపోయాడు. ఒళ్లంతా నీరసం ఆవహించినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. చప్పున వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. యూ కెన్ గో టు యువర్ కంట్రీ మై బాయ్ అని చెప్పి, కానీ అప్పుడే పూర్తిగా స్వేచ్ఛగా ఉండడం లేదు. మీ దేశంలో హైదరాబాదులో నా ఫ్రెండ్ డాక్టర్ నరేంద్ర అని ఉన్నారు. అఫ్కోర్స్ హీఈస్ ఎ స్పెషలిస్ట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ, బట్ హీఈస్ రన్నింగ్ అ బిగ్ నర్సింగ్ హోమ్. అన్ని రకాల కేసులు అడ్మిట్ చేసుకుని దానికి సంబంధించిన స్పెషలిస్టులకు చూపిస్తూ ఉంటాడు. ఇంకో 5-6 నెలలు నీ హెల్త్ నార్మలైజ్ అయ్యేదాకా అతని సూపర్విజన్లో ఉంటే మంచిది. హీఈస్ అ వెరీ నైస్ మ్యాన్. అతనికి లెటర్ ఇస్తాను అన్నాడు రాడ్నీ స్మిత్ ఇంగ్లీష్లో. అమ్మో, మళ్ళీ హాస్పిటల్కా? ఆయన చిరునవ్వుతో, ఇన్నేళ్ళు నీకు తెలియని స్థితిలో ఉన్నారు, ఇప్పుడు తెలిసి ఉండలేవా అన్నారు. మీరు చెప్పినట్లే చేస్తాను డాక్టర్. అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రాడ్నీ స్మిత్ డాక్టర్ నరేంద్రకి లెటర్ టైప్ చేసి ఇచ్చాడు. రాజా వంగి ఆయనకు పాదాభివందనం చేశాడు. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ అన్నాడాయన కంగారుగా వెనక్కి జరుగుతూ. పెద్దల పట్ల గౌరవం చూపే మా దేశం ఆచారం డాక్టర్ ఇది. మీరు నాకు ప్రాణదానం చేసి పునర్జన్మ ప్రసాదించారు. మీరు నాకు పూజనీయులు అన్నాడు రాజా లేచి నిలబడి. ఆయన కనుకొనకుల్లో నీళ్లు నిలిచాయి. రాజాని దగ్గరకు తీసుకుని గాఢాలింగనం చేసుకుని, గాడ్ బ్లెస్ యూ అన్నాడు చలించే కంఠంతో. రాజా తండ్రితో తమ్ముడితో కలిసి ఇండియా వచ్చాడు. రాడ్నీ స్మిత్ చెప్పింది నిజమే. అతని శరీరం ఏమాత్రం అలసటను తట్టుకోలేకపోతోంది. 2-3 సార్లు తల తిరిగినట్లయింది. 3 ఏళ్ల సుదీర్ఘకాలం శరీరం అజ్ఞాతంగా విశ్రాంతి తీసుకున్నా అదుపులోకి వచ్చాక ఆ తెలియని విశ్రాంతి సరిపోలేదు. మొదట విజయవాడ మాధవి వాళ్ళ ఇంటికెళ్ళి వాకపు చేద్దాం అనుకున్నాడు. అక్కడ లేకపోతే గుంటూరు వెళదాం అనుకున్నాడు. తన లెక్క ప్రకారం ఆమె ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండాలి. కానీ విపరీతమైన నిస్సత్తువు మూలంగా వెళ్ళలేకపోయాడు. విధి లేక సుధాకర్ని అటుకేసి పంపించి తాను తండ్రితో హైదరాబాద్ వెళ్ళాడు. రాడ్నీ స్మిత్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం టాక్సీలో నీలిమా నర్సింగ్ హోమ్కి వెళ్లారు. విజిటర్స్ రూంలో కూర్చొని
లెటర్ లోపలకు పంపించాక 1-2 నిమిషాల్లోనే పిలుపొచ్చింది. డాక్టర్ నరేంద్ర చాలా సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. 40-45 ఏళ్ల మధ్య ఉంటుంది వయసు. రాడ్నీ స్మిత్ లాగే తెల్లగా పొడవుగా ఉన్నాడు. ముఖంలో గొప్ప ప్రశాంతత, వింత వర్చస్సు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. పెదవులపై చెరగని చిరునవ్వు. అప్పటికే రాజా చాలా అలసిపోయి నీరసంగా ఉన్నాడు. అది గమనించి డాక్టర్ నరేంద్ర ఈజీ చైర్ తెప్పించి అందులో కూర్చోబెట్టి త్వరగా అడ్మిట్ చేసుకున్నాడు. 2-3 నెలలు ఇక్కడ ఉండాల్సి వస్తుంది, తర్వాత ఇంకేం పర్వాలేదు అన్నాడు ఆందోళన పడుతున్న సీతారామారావు గారితో. పరీక్షలన్నీ పూర్తి చేసి 2 గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించాక రాజాకి నీరసం కొంతవరకు తగ్గింది. నిమిషాలు గంటలు లెక్క పెట్టుకుంటూ సుధాకర్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. మాధవి ఫైనల్ ఇయర్ చదువుతూ చలాకీగా హాస్పిటల్ అంతా తిరుగుతూ ఉంటుంది. ఒంటికి యాప్రాన్, చేతిలో స్టెథోస్కోప్. హాస్పిటల్ వార్డ్స్లో ర్యాంప్స్ మీద అందంగా టీవీగా తిరుగాడుతూ ఉండి ఉంటుంది. యాక్సిడెంట్ మీద యాక్సిడెంట్ అయి తాను ఈ స్థితికి రాకుండా ఉంటే ఫైనల్ ఇయర్ పూర్తి చేసి హౌస్ సర్జన్సీ చేస్తూ ఉండేవాడు. తాను ఈ స్థితికి ఎందుకొచ్చాడు? మాధవి వలన? ఆ ఆలోచన లీలా మాత్రంగానైనా తాకినందుకు అతనికి తన మీద తనకే కోపమొచ్చింది. పాపం మాధవి ఏం చేసింది? తానే ఆమె జీవితంలోకి దౌర్జన్యంగా ప్రవేశించాడు. ఆమెకు ఊపిరి సలపకుండా చేశాడు. కోరి ఈ పరిస్థితిని కల్పించుకున్నాడు. ఇందులో ఆమె తప్పేముంది? బయట అడుగుల చప్పుడైంది. ఆశగా తల తిప్పి చూసేసరికి హాఫ్ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని సుధాకర్ లోపలికొస్తున్నాడు. అతని పక్కన ఆశ నిరాశగా మారింది. ఎవరూ లేరు. అన్నయ్య అంటూ సుధాకర్ బెడ్ దగ్గరకు వచ్చాడు. ఏమైంది అన్నాడు రాజా ఆతృతగా. నువ్విచ్చిన అడ్రస్ ప్రకారం విజయవాడలో వాళ్ళింటికి వెళ్ళానన్నయ్య. ఆమె బావ అనుకుంటాను. ఒక్కడే కనిపించాడు. మాధవి గురించి అడిగితే మాధవి లేదు, గేదవి లేదు, పోపో అని కసురుకున్నాడు. బయటకొచ్చి చాలాసేపు వెయిట్ చేసి చివరకు పనెమ్మ ఎవరో యువతలకు వస్తుంటే అడిగాను. 3 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఏదో గొడవ జరిగిందని, అప్పుడు ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోయిందని, తర్వాత మళ్లీ కనపడలేదని చెప్పింది అని సుధాకర్ గడగడా చెప్పేశాడు. మళ్లీ కనపడలేదా? గుంటూరులో మెడికల్ కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయలేదా? అక్కడికి కూడా వెళ్ళానన్నయ్య. 3 ఏళ్ల క్రితం సెలవులకని విజయవాడ వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదుట. అయ్యో అనుకున్నాడు రాజా. అక్కడ కళ్యాణి అని ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కనిపించిందన్నయ్య. అతనిలో మళ్లీ జీవం వచ్చినట్లయింది. కళ్యాణి కనిపించిందా? ఏమంది? నా గురించి చెప్పావా? నేను నీ తమ్ముణ్ణని తెలుసుకుని చాలా ఆసక్తిగా ఎన్నో ప్రశ్నలు వేసింది. ఆ వివరాలన్నీ చెప్పాను. నిన్ను చూడడానికి ఇక్కడికొస్తానంది. మాధవి గురించి ఏం చెప్పింది? సెలవులకు వెళ్ళినప్పుడే ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళి కలుసుకుందిట. తర్వాత మళ్ళీ చూడలేదన్నది. ఎంత ప్రయత్నించినా ఆమె జాడ తెలియలేదుట. అయ్యో అంతా అయిపోయింది అనుకున్నాడు రాజా తనలో తను గొణుక్కుంటున్నట్లు. ఏమిటన్నయ్యా? ఏమీ లేదు అని రాజా కనులు మూసుకొని మౌనంగా ఊరుకున్నాడు. 1 నిమిషం సుధాకర్ మెదలకుండా నిలబడి బయటకెళ్ళిపోయాడు. మాధవి వాళ్ళింట్లో పనిచేసే అమ్మాయి సుధాకర్కి ఇంకా చాలా విషయాలు చెప్పింది. వాళ్ల బావ బలవంతం చేయడం, ఆమె అక్కయ్య కిరసనాయిలు అంటించుకుని తగలబడ్డం, ఆమెను రక్షించడానికి వెళ్ళి మాధవి కూడా తీవ్రంగా అగ్నివాత పడడం, ఆమెను హాస్పిటల్లో చేర్చడం, 4-5 రోజులు గడిచాక ఉన్నట్లుండి ఆమె హాస్పిటల్ నుండి అదృశ్యం కావడం. ఇవన్నీ అన్నయ్యకు చెప్పాలనిపించలేదు. చెప్తే అన్నయ్య తట్టుకోలేడేమోనని అతని లేత గుండె సంకోచించింది. గదిలో రాజా కళ్ళు మూసుకుని అలాగే పడుకుని ఉన్నాడు. క్రమంగా సాయంత్రం గడిచింది. చీకటి పడింది. అతను నిద్రపోవడం లేదు. ఎక్కడుంది మాధవి? ఏమై ఉంటుంది? ఇల్లు, చదువు సమస్తం వదులుకుని పారిపోయేటంత ఆపద ఏం వచ్చుంటుంది? గది బయట అడుగుల చప్పుడయింది. ఎవరో స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికొస్తున్నారు. స్విచ్ వేశారు. గదంతా వెలుతురుతో నిండిపోయినట్లు తెలుస్తుంది. అయినా కళ్ళు విప్పలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఇంజెక్షన్ చేయాలి. విద్యుద్ఘాతం తగిలినట్లు ఒళ్ళంతా వణికింది. ఆ గొంతు ఎన్ని కోట్ల గొంతుల్లో కూడా గుర్తుపట్టగలడు. మాధవి అంటూ కళ్ళు విప్పాడు. తెల్లగా పాలరాతి బొమ్మల నర్స్ యూనిఫారంలో చేతిలోని సిరంజితో ఒక యువతి నిలబడింది. నన్ను మాలతి అంటారు సార్. నేనిక్కడ నర్సుని.
మీకు ఇంజెక్షన్ చేయడానికి వచ్చాను అన్నది చిరునవ్వుతో. రాజా ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తున్నాడు. ఒక్క క్షణంలో చిగురించిన ఆశ అంతలోనే ఎంత నిర్దాక్షిణ్యంగా కరిగిపోయింది. సార్, ఇంజెక్షన్. ఆ గొంతు ఏదో లోకాల్లోకి తీసుకుపోతోంది. కానీ ఈ మనిషే వేరు. చెయ్యండి. ఆమె దగ్గరకొచ్చి కొంచెం వంగి భుజానికి కిందుగా ఇంజెక్షన్ చేసింది. ఆమె మనిషి ఎంత సుకుమారంగా ఉందో, చెయ్యటం కూడా అంత సున్నితంగానూ ఉంది. ఏమీ నొప్పనిపించలేదు. వెళ్తాను సార్. అతను తల ఊపాడు. ఆమె నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది. ఎన్నడూ అనుకోలేదు జీవితంలో ఒంటరిగా మిగిలిపోతానని. గుండె ఎంత బరువు, మనసులో ఎంత శూన్యం. ఒంట్లోకి ఓపిక రాని ఈ భూమి మీద ఆమె ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద ఆమె లేకపోతే? శరీరం అణువణువున వణికింది. మర్నాడు అతన్ని చూడ్డానికి కళ్యాణి వచ్చింది. ఆమె మునుపటి కన్నా కొంచెం ఒళ్ళొచ్చింది. అందంగా పొంకంగా ఉంది. 3 ఏళ్ల కాలం ఆమెలో తెచ్చిన మార్పు గుర్తుపట్టడానికి కొంచెం కష్టమయ్యేలా చేశాయి. కానీ అతని ఆశ్చర్యం అది కాదు, ఆమె ప్రక్కనున్న వ్యక్తిని చూసి. అతను దివాకర్. డాక్టర్ దివాకర్ అన్నాడు రాజా కొంచెంగా నవ్వుతూ. అతను కూడా నవ్వాడు. ఆ నవ్వులో కల్మషం లేదు. ఎంతో ఆప్యాయత, అనురాగం ఉన్నాయి. దగ్గరకొచ్చి రాజా ప్రక్కన కూర్చొని అతని చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ, రాజా, ఎలా ఉన్నారు అని అడిగాడు. చూస్తూనే ఉన్నారుగా అని రాజా మళ్ళీ నవ్వి, మీరిప్పుడేం చేస్తున్నారు అని అడిగాడు. ఎంఎస్ జనరల్ చేస్తున్నాను. ఈ ఏటితో అయిపోతుంది. రాజా వాళ్ళిద్దరి వంక మార్చి మార్చి చూస్తున్నాడు. ఏమిటి అలా చూస్తున్నారు? మీరిద్దరూ కలిసి రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ మీరు నమ్మలేని నిజమొకటి జరిగింది. ఏమిటి? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఒక్క నిమిషం పాటు అతను అప్రతిభుడయ్యాడు. జరిగిపోయిన సంఘటనలన్నీ అతని మస్తిష్కంలో గిరగిరా తిరిగాయి. కానీ అతనికి చాలా సంతోషం అనిపించింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రాజా, మీరు నన్ను క్షమించాలి. ఆ రోజు కళ్యాణి మీద దురాగతం చేయించింది నేను. కేవలం మీ మీద అనుమానం రేకెత్తించడానికే ఆ పని చేశాను. పోనీలేండి, అవన్నీ చిన్నపిల్లల చేష్టలు. ఆవేశంలో ఏమేమో చేశారు. మీ తలకి దెబ్బ తగలడానికి కూడా నేనే కారణం. నిజంగా అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదండి. ఈ క్షణంలో నాకెవరి మీద కోపం లేదు. కానీ నేనెవరి కోసం తప్పించానో ఆ వ్యక్తిని పోగొట్టుకున్నానే అన్న అశాంతే నన్ను నమిలేస్తోంది. ఇప్పటికి కళ్యాణి మాట్లాడింది. ఆశ్చర్యం. మాధవి ఏమై ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. పర్సనల్గా ఆమె జాడ తెలుసుకుందామని ఎంతో ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలన్నీ విఫలమైనాయి అన్నది చాలా ఖేదంగా. ఏమై ఉంటుంది? సూసైడ్ చేసుకుని ఉంటుందా అన్నాడు దివాకర్. నో, నా మాధవి అలా ఎన్నటికీ చెయ్యదు. ఆమె పిరికిది కాదు, చాలా డేరింగ్ టైప్ అన్నాడు రాజా ఆవేశంగా. ఆ సమయానికి మాలతి లోపలికొచ్చింది. ఆమె చేతిలో 2-3 మందు సీసాలు ఉన్నాయి. సిస్టర్ అన్నాడు రాజా. మీట్ మై ఫ్రెండ్స్ డాక్టర్ దివాకర్ అండ్ షీఈ్ మిసెస్ కళ్యాణి, ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్. గ్లాడ్ టు మీట్ యూ అన్నది మాలతి. కళ్యాణి ఒక్క క్షణం పాటు ఉలిక్కిపడి మాలతి ముఖంలోకి చూసింది. ఆమెను ఇది వరకెప్పుడూ చూసినట్లు లేదు. అంతేకాదు, ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. మిస్టర్ రాజా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీలాంటి ఫ్రెండ్స్ తరచూ వచ్చి చూస్తుంటే మంచిది. కానీ మేమిక్కడ ఉండడం లేదు సిస్టర్. గుంటూరులో మా స్టడీస్ అంది కళ్యాణి. అలాగా అన్నట్లు ఊరుకుంది మాలతి. ఇంకేమీ మాట్లాడలేదు. తర్వాత బయటకెళ్ళిపోయింది. దివాకర్, కళ్యాణి గంటకు పైగా కూర్చున్నారు. అందరి మనసుల్లో విషాదం అలుముకొనున్న స్వచ్ఛంగా, సరళంగా ఉన్నాయి. కళ్యాణి హృదయం అతని పట్ల దయనీయమై, ఆర్ద్రపూరితమై ఉంది. ప్రపంచంలో మాధవి ఎక్కడున్నా తీసుకొచ్చి అతని చేతికి అప్పగించాలనిపించింది. మాధవి కనిపించకుండా పోయాక ఆమె జీవితం ఒంటరిదైపోయింది. మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితులే కరువైపోయారు. రాజా కూడా లేడు. ఆ పరిస్థితుల్లో దివాకర్ దగ్గరగా వచ్చాడు. అతనిలోని నిజమైన పశ్చాత్తాపం, అందులోంచి ఆవిర్భవించిన పశ్చాత్తాపం ఇద్దరిని
ఒకరికొకరు సన్నిహితుల్ని చేశాయి. క్రమంగా ఆ సాన్నిహిత్యం ప్రేమగా మారింది. తర్వాత అది బంధంగా రూపురేఖలు దిద్దుకుంది. తర్వాత వాళ్ళు లేవడానికి లేచారు. మీరు కనీసం నెలకోసారైనా వస్తూ ఉండాలి, వారానికో ఉత్తరమైనా వ్రాస్తూ ఉండాలి అన్నాడు రాజా ప్రాధేయపూర్వకంగా. వాళ్లు వెళ్ళిపోయిన ఓ అరగంటకు డాక్టర్ నరేంద్ర అతన్ని చూడ్డానికొచ్చాడు. తెల్లటి పొడవైన శరీరాకృతి, నిర్మలంగా మెరిసే కళ్ళు, చెంపల దగ్గర హుందాగా నెరిసిన జుట్టు. ఆయన్ను చూస్తుంటే చాలా గౌరవమైన భావం కలుగుతాయి అతనిలో. లేచి కూర్చోబోయాడు. నోనో అని వారించి, ఎలా ఉంది అని అడిగాడు నరేంద్ర. బావుంది. ఏం బావుంది అన్నాడు డాక్టర్ చిరునవ్వుతో. అన్నీ అన్నాడు రాజా కూడా నవ్వి. మిస్టర్ రాజా, మీరు మానసికంగా చాలా వ్యధకు గురవుతున్నట్లుగా ఉన్నారు. అసలు మీరు అందరికన్నా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే బ్రెయిన్కు అంత యాక్సిడెంట్ అయి బయటపడి జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తి ఏమీ పోగొట్టుకోకుండా ఉన్నందుకు. కానీ అదే బావుండేది. ఏమిటి మీరనేది? అవన్నీ పోయి ఉంటే? ఎందుకని? ఏమీ లేదులేండి. దట్స్ ఆల్ రైట్, బీ కేర్ఫుల్ అని అతని భుజం తట్టి డాక్టర్ నరేంద్ర బయటకెళ్ళిపోయాడు. తన ఆఫీస్ రూంలోకి వెళుతుంటే మాలతి ఎదురుగా వచ్చింది. మాలతి అని పిలిచాడు. ఆమె ఆగింది. కమిన్. రూంలోకి వెళ్ళాక తన కుర్చీలో కూర్చొని టేక్ యూర్ సీట్ అన్నాడు. పర్వాలేదులేండి అన్నది మాలతి నిలబడి. రూమ్ నెంబర్ 10లో రాజాని నువ్వు అటెండ్ అవుతున్నావు కదూ? ఆమె తల ఊపింది. చాలా ఇంట్రెస్టింగ్ కేస్. 3 ఏళ్ల కోమా తరువాత అతను బతికి బయటపడ్డాడు. అంతేకాదు, అతని సెన్సెస్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. రాడ్నీ స్మిత్ అనే డాక్టర్ అతని కేసు వివరాలన్నీ నాకు వ్రాశాడు. మానసికంగా అతనేదో తీవ్రమైన వ్యధకి లోనవుతున్నట్లుగా ఉంది. అతని బ్రెయిన్ ఒత్తిడికి తట్టుకోలేక తిరిగి అతను కోమాలోకి వెళ్ళినట్లయితే ప్రపంచంలోని ఏ శక్తి అతన్ని రక్షించలేదు. ఆమె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా నిలబడి ఉంది. మన హాస్పిటల్ మీద ఎంతో నమ్మకముంచి ఈ కేసు మనకు పంపించారు రాడ్నీ స్మిత్. అతని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అందుకని ఏం చెయ్యాలి? ఆమె మృదువుగా అడిగింది. అతని మెదడులోని తరంగాలు ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా, తీవ్రంగా ప్రకంపించకుండా మనం శాయశక్తులా కృషి చెయ్యాలి. మనం అంటే ఎక్కువగా నువ్వు. ఇది చాలా సరళంగా ట్రీట్ చేయవలసిన కేసు. దీని జయాపజయాలు ఎక్కువగా నీ మీదనే ఆధారపడి ఉన్నాయి. నో ప్లీజ్, నాకంత శక్తి లేదు అన్నదామె కంగారుగా. నో, ఆ శక్తి నీకే ఉంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. ఆమె నిరుత్తరురాలైనట్టు నిశ్శబ్దంగా నిలబడిపోయింది. మాలతి, ఇంక నువ్వెళ్ళు. ఆమె అక్కడి నుంచి నిష్క్రమించాక 1 నిమిషం అలాగే కూర్చుండిపోయి తర్వాత డ్రాయర్ సొరుగు తీసి అందులో నుంచి ఒక చిన్న ఫోటోను బయటకు తీసి చేతిలో పట్టుకొని దాని వంక తదేకంగా చూడసాగాడు. ఆ ఫోటోలోని స్త్రీ చాలా అందంగా, అపురూపంగా ఉంది. విశాలమైన ఆమె కన్నుల్లో ప్రేమ వెల్లివిరుస్తోంది. ప్రేమవర్షం కురుస్తోంది. జాగ్రత్తగా చూస్తే మాలతికి ఆమెకు చాలా పోలికలు కనిపిస్తాయి. ఫోటోలోని ఆ స్త్రీ ఎంత అందంగా ఉందో మాలతి కూడా అంత అందంగా, సుకుమారంగానూ ఉంది. మధు, ఎక్కడున్నావు నువ్వు? నాకు కనిపించనంత దూరాలకు అంత నిర్దయగా ఎలా వెళ్ళిపోయావు? గుండెల్లో ఎంత బరువు! ఒక్కో మనిషిని చూస్తే దగ్గరగా వచ్చి దూరంగా జరిగితే, దూరంగా జరిగాక మళ్ళీ దగ్గరగా వచ్చిన ఎంత బావురుమనే శూన్యం! అర్థం కాకుండా అణువణువునా తొలిచేసే, చీల్చేసే, పీల్చేసే నిర్దాక్షిణ్యమైన ఏకాంతం. మధు, అవర్ లవ్ ఈజ్ ఎటర్నల్. ఫోటో పెదవుల దాకా తీసుకున్నాడు. ఆని ఆననట్లు చిన్న ముద్దు. డాక్టర్, బయట నుంచి ఎవరో పిలిచారు. ఫోటో డ్రాయర్లో పెట్టేసి కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని ఎస్ అన్నాడు. కథలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.